వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. టమాటాలు ఉన్నాయి, ఎక్కువ టమాటాలు కోసుకుంటున్నాం. చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇక్కడ టమాటా ఒక్క మొక్కకి 8 కాయలు వచ్చినాయి అన్నమాట, చాలా వచ్చినాయి. ఈ సీజన్ లో ఎక్కువ టమాటాలు వస్తున్నాయి కదా, చాలా బాగా కాయలు వస్తున్నాయి. మనకి చిన్న బకెట్లు, పెరుగు బకెట్లు లాంటివి లేదా ప్లాస్టిక్ బకెట్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో కొద్దిగా మట్టి ఎరువు వేసేసుకుని ఇలా మొక్కలు పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు కూరగాయలు వేసుకోవచ్చు. చూడండి ఒక్క మొక్కకి 8 కాయలు వచ్చినాయో. అలాగే ఇక్కడ కూడా చూడండి పచ్చివి ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ నెక్స్ట్ టైంకి వస్తాయి. అలాగే ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది కాయలు. ఒకటే మొక్క ఇది కూడాను, ఇటు పక్క గుత్తులు ఉన్నాయి, ఇంకా ఇటు పక్క కూడా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక 5-6 ఉన్నట్టుగా ఉన్నాయి అన్నమాట, అంత బాగా ఉన్నాయి కాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చిని చూడండి ఎంత బాగున్నాయో, పండు మిర్చి. అది ఎప్పటి నుండో కాస్తుంది, ఒకటే మొక్క, చాలా కాయలు వస్తుంది అన్నమాట. ఇది అది నర్సరీ నుండి కొనుక్కొచ్చాము మొక్కని. అలాగే ఇక్కడ క్యాప్సికమ్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది గ్రీన్ క్యాప్సికమే, పచ్చదే కానీ కలర్ పండు అయిపోయినాయి అనమాట. విత్తనాలు కొంటేలని అలా ఉంచేసాము. అలాగే ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇది 50 రూపాయల డబ్బే. అలాగే ఇక్కడ కూడా తోటకూర ఉంది, ఇవన్నీ తోటకూర. అలాగే ఇది పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ తోటకూర వేసిన మొక్కలు అయితే మధ్యలో బీన్స్ మొక్కలు, ఇంకా వంకాయ మొక్కలు అలా ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఆకుకూరలు చల్లాను అనమాట, వాటితో పాటు అవి కూడా పెరుగుతాయని. ఈ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి, చాలా హైట్లు ఉన్నాయి అనమాట, కోసుకోవడానికి కూడా వీలు లేదు. ఇంకా వాటిని అలా వదిలేసాము. అలాగే ఇక్కడ కూడా ఉంది కానీ ఇది చిన్న పెందే, ఇది నెక్స్ట్ టైం కోసుకోవచ్చు అని ఉంచేసాను. అలాగే అక్కడ కనిపిస్తున్న 2 మాత్రం మంచిగా రెడీ అయినాయి, వాటిని కోసుకుంటాను. ఇది రోటి పచ్చడి లాగా చేసుకుంటే పచ్చిమిర్చి వేసి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి, నేతి బీరకాయ పచ్చడి. ఈ 2 అయితే వచ్చినాయి ఈరోజు. అలాగే ఇక్కడ చుక్కకూర ఉంది, అది ఎప్పుడో కొయ్యాల్సింది, అలా వదిలేసాను. కొద్దిగా ఆకు ముడుచుకున్నట్టు ఉంది, అయినప్పటికీ బాగానే ఉంది, దానికి ఏమీ పురుగు అది పట్టలేదు. కొద్దిగా ఆకు ముడుచుకుంది. పెద్దగా ఉన్న కాళ్ళని తీసేసి కింద నుండి మట్లా చిన్నగా ఉన్న కాళ్ళని మంచిగా పెరుగుతాయి అన్నమాట. అలా ఎప్పటికప్పుడు మనం కాళ్ళు తెంపుకుంటూ ఉండాలి, మొదలు తీసేయొద్దు.
పాలకూర ఎలా అయితే పైన కోసుకుంటామో అలాగే దీన్ని కూడా కోసుకోవాలి. తోటకూర లాగా మొత్తం లాగేయద్దు. మనం కొన్ని కొమ్మలు, ముదురు కొమ్మలు అలాంటివన్నీ ముదురు కాళ్ళు కట్ చేసుకుంటే కింద నుండి చిన్నగా ఉన్నాయి, లేతగా ఉన్నాయని మరలా పెరుగుతాయండి. ఇలా లావుగా ఉన్నాయని కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా ఉన్న వాటికి బలం వచ్చి మంచిగా పెరుగుతాయి. అలా మన 3-4 టైమ్స్ అలా మన ఇష్టం అనమాట. అది వచ్చే వరకు కట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఒకసారి వచ్చిందంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చాలాసార్లు మనం కోసుకోవచ్చు. దీన్ని కూడా పాలకూర లాగానే మనం ఇది కూడా గోంగూర లాగా పచ్చడి చేసుకోవచ్చు, పప్పులైనా వేసుకోవచ్చు. అందరూ తెలిసిందే. గోంగూర పచ్చడి లాగా రోటి పచ్చడి లాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. దీనిలో ఈ చిన్న టబ్బే కదా, దీనిలో ఇంతవరకు వచ్చినాయి అనమాట. అది కూడా ఫుల్ లేదు, టబ్బు నిండా సగం కొన్నే ఉన్నాయి. ఒక 4-5 మొక్కలు ఉన్నట్టున్నాయి. అదే మంచిగా స్ప్రెడ్ అయింది అనమాట. చూసారు కదా, ఈ రోజు ఇది వచ్చింది. చూసారు కదా, ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన చుక్కకూర, అలాగే టమాటా, ఇంకా నేతి బీరకాయలు. మనం ఇలా చిన్న చిన్న టబ్బులు, ఒక 50 రూపాయల టబ్బులు ఉంటాయి కదా నల్లవి, అలాంటివి కొనుక్కుని మనం తోటకూర, చుక్కకూర, పాలకూర అలాంటివన్నీ, కొత్తిమీర వేసుకుంటే మన ఇంట్లో కావాల్సిన ఆకుకూరలైనా పండించుకోవచ్చు. కూరగాయలు వేయనప్పటికీ ఇలా ఆకుకూరలు కూడా మనం పండించుకోవచ్చు చాలా ఈజీగా, సింపుల్ గా. మనం కొద్దిగా ఎరువు ఇంకా మట్టి కలుపుకుని వేసుకుంటే ఈ విధంగా మనకి ఇంట్లోకి సరిపడా ఆకుకూరలు పెంచుకోవచ్చు. చూసారు కదా, ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన ఆకుకూరలు, ఇంక కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.